నమస్తే. వీతిని స్వాతం లక్ష్యం సమాజహితం. కొత్తపేట మార్కెట్ యార్డ్లో మొన్న దళారులు రైతులపైన దాడి చేశారు. వారిని మరి నాగర్ కర్నూలు జిల్లా కలకుర్తి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి మందలియలేదని, మమ్మల్ని కనీసం ఏం జరిగిందనేటటువంటి ఆపదల కాలంలో కూడా మేము ఓట్లేసి గెలిపించినటువంటి పెద్దలు మా దగ్గరికి రాలేదని వారు ఈరోజు ప్రెస్ మీట్ని నిర్వహించారు. ప్రెస్ మీట్ ముఖ్యంగా సంతోష్ కుమార్ గారు, ఇప్పుడే లైవ్లోకి వస్తున్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు, చెన్నోజు శ్రీనివాస్ గారు, దాడికి గురైనటువంటి వ్యక్తులు శంకర్ గారు, వెంకటేష్ గారు ఇప్పుడు లైవ్లో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. కానీ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం కల్వకుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గుండూరు గ్రామం ఎంతో కష్టపడి దాదాపు సంవత్సరం కాలం కష్టపడి వాళ్ళు బొప్పాయి పంట వేసి వాననక ఎండనక చలనక కష్టపడి ఈరోజు బొప్పాయి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటను తీసుకొని రైతులు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఫ్రూట్ మార్కెట్, పండ్ల మార్కెట్కి తీసుకురావడం జరిగింది. ఆ విషయంలో ఎవరైతే రైతులు గుండూరు గ్రామ నంబి చంద్రయ్య మరియు వారి తమ్ముడు నంబి వెంకటయ్య గారు ఇద్దరు మంగళవారం రోజు ఆ పండ్లను తీసుకొని అమ్ముకోవడం కోసం రావడం జరిగింది. అయితే వారు వేలానికి పెట్టడంలో భాగంగా వేలం జరుగుతున్న సమయంలో కొంతమంది దళారులు ఆ యొక్క పండ్లను వెతుకొని వెళ్తున్నారు. ఆ విషయంలో రైతు అయినటువంటి చంద్రయ్య ప్రశ్నించడం జరిగింది. మేము ఆరగాలం కష్టం పనిచేసాం, మా పండ్లను మీరు ఎందుకు వెతుకెళ్తారన్న విషయం పైన ప్రశ్నిస్తే వారు తిరగబడి నువ్వెంత, నీ సంగతి నువ్వెవడవు చెప్పడానికి అని చెప్పేసి తిరగబడి చంద్రయ్యను తీవ్రంగా కొట్టడం జరిగింది. ఆ అట్టి విషయంలో తమ్ముడు వెంకటయ్య దగ్గరే ఉండి స్పందించి, మా అన్నను మేమేం తప్పు చేశాం, రైతు ఆరగాలం కష్టం పనిచేసి తీసుకొచ్చిన పంట పైన మేము అమ్ముకోవడానికి వస్తే మీరు తిరగబడి కొడతారా అని ప్రశ్నించినందుకు వెంకటయ్యను కూడా తిరిగి ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది. మనకు ఇక్కడ నేను చూపిస్తున్నాను దెబ్బలు ఎలా ఉన్నాయి చూడండి. ఇంత తీవ్రంగా దెబ్బలు తాకాయి. అదే కాకుండా వెంకటయ్యకి తీవ్రమైన గాయం అయిపోయింది. ఆయన చెవులో, ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, ఇక్కడ చెవులో అతనికి హోల్ పడిపోయింది. వాళ్ళు కొట్టిన దెబ్బలకి చెవులో హోల్ పడిపోయింది. అతను అగ్రికల్చర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి వెంకట్ మీద ఇంత దారుణం జరిగింది. రైతుకు అయినటువంటి చంద్రయ్య మీద ఇంత దారుణం జరిగింది. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మనం ప్రభుత్వానికి ఖచ్చితంగా మద్దతుగా ఉంటాం. కానీ రైతు ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పినప్పుడు ఈరోజు రైతులపైన దాడి చేస్తే కనీసం కూడా స్పందన లేకపోవడం, అసెంబ్లీ నియోజకవర్గంలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా దాదాపు 5 రోజులు అవుతుంది స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే రైతుల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం రైతులపైన దాడి జరుగుతుంటే అది సొంతంగా నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామ రైతులపైన దాడి జరిగితే ఇంతవరకు కూడా స్పందించకపోవడం ఇంత దారిద్రం మన రాష్ట్రంలో ఎక్కడ ఉండదని చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్లో ప్రత్యేకంగా మేము ఎవరైతే దాడి జరిగిన వ్యక్తి ఉన్నారో వెంకటయ్య, ఇక్కడ నేను ప్రత్యేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కోసం, టీఆర్ఎస్ ఓట్ల కోసం ప్రచారం చేశాం. సోషల్ మీడియాలో ప్రచారం చేశాం, ప్రత్యేకంగా ప్రచారం చేశాం, ఫిజికల్గా ప్రచారం చేశాం, అన్ని విధాలుగా ప్రచారం చేశాం. కానీ ఈనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అసెంబ్లీ నియోజకవర్గంలో రైతులపై దాడి జరిగితే ఇంతవరకు కూడా స్పందించకపోవడం చాలా విడ్డూరం.
ఈ విషయం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి రైతుకు జరిగినటువంటి అన్యాయం పైన చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఎమ్మెల్యే ఇంతవరకు సంప్రదించకపోవడంతో ఎమ్మెల్యే కూడా చివాట్లు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మార్కెటింగ్ శాఖ ఆ రోజు జరిగినటువంటి దారుణానికి రాష్ట్ర మొత్తము కూడా కదిలింది. అన్ని నేషనల్ మీడియాస్, రాష్ట్ర మీడియాలు, ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు అన్నీ కూడా స్పందించాయి. చివరికి ఎక్కడో ఉన్నటువంటి మంత్రి గారు ఎంతో కొంత తన సహాయంతో స్పందించారు. కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించకపోవడం చాలా దారుణం. ఆయన ఒక్కడే కాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించకపోవడం, ఏ ఒక్క ఎంపీ కూడా స్పందించకపోవడం చాలా విడ్డూరం అనిపించింది. ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నాం. ఆరగాలం మా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మా అన్నదమ్ములు కష్టపడుతున్నారు. కానీ ఈరోజు మా బిడ్డలకు తిండి పెట్టుకుందామంటే ఆ తిండి కోసం కష్టపడి సంపాదించిన పంటను తీసుకొచ్చి అమ్ముకోవడానికి వస్తే మా పైన దాడి జరిగితే మాకు బాధ్యులు ఎవరు? మా ప్రాణాలు పోతే ఎవరు? మీరు మాకేమైనా తెచ్చిపెడుతున్నారా? లేదు. కనీసం మాకు సపోర్టు చేయమని అడుగుతున్నాం. మా పైన మాకు హైదరాబాద్ అంటే మా రైతులకు ఎవరికి కూడా హైదరాబాద్ గురించి అవగాహన లేదు. వాళ్ళు పంట తీసుకొని వస్తే దానికి సపోర్టు చేయకుండా అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేయకపోవడంతో మా రైతులు ఎంతో మోసపోతున్నారు. అట్టి విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ ఫ్రూట్ మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో ఖచ్చితంగా ఆ దళారీ వ్యవస్థ పైన చర్య తీసుకోవాలి. ఏదైతే 67 సెక్షన్ ఉందో ఆ సెక్షన్ ప్రకారంగా ఏదైతే రైతులకు నష్టం జరుగుతుందో ఆ సెక్షన్ ప్రకారంగా రైతులకు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖకు ఉంది. ఎందుకంటే ఈరోజు రైతులపైన రైతే రాజ్యం అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటికి నిన్న రైతు పైన దాడి జరిగితే ఎంత బాధ చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు స్పందించారు ఆల్రెడీ. మీరు ఆ జరిగినటువంటి దళారీ వ్యవస్థ దాడి ఇంతవరకు కూడా చర్య తీసుకోకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వానికే చేటు అని చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఆ దళారీ వ్యవస్థను నిర్మూలించి ఆ ఫ్రూట్ మార్కెట్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు అమర్చండి. అదేవిధంగా ఏదైతే రైతులకు నష్టం జరుగుతుందో దళారీ వ్యవస్థ ద్వారా అది నిర్మూలించి రైతులకి కావలసినటువంటి మార్కెటింగ్ ఏజెంట్ల ద్వారా వీలైతే రాష్ట్ర ప్రభుత్వమే కొని రైతులకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అమౌంట్ చెల్లించి రైతుని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్తున్నాను. ఎందుకంటే రైతు విషయంలో రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం అన్నీ అంటున్నారు. కానీ రైతు పైన దాడి జరిగి రైతు చనిపోతే ఏ బీమాలు ఏం చేస్తాయి, ఏ బంధులు ఏం చేస్తాయి? కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రైతు బీమాలు, రైతు బంధులతో పాటు ఖచ్చితంగా రైతు పండించినటువంటి పంట అమ్ముకునేంత వరకు సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. చివరగా ఒకటే తెలియజేసేది, మా నియోజకవర్గ కల్వకుర్తి ఎమ్మెల్యే గారికి ఒకటే తెలియజేసేది, మీరు 2 మండలాలకే ఎమ్మెల్యే కాదు, కల్వకుర్తి నియోజకవర్గానికి మొత్తం కూడా మీరు ఎమ్మెల్యే. ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఇంతవరకు కూడా మా గ్రామానికి రాకపోవడం, మా మండలంలో ఉన్నటువంటి కల్వకుర్తి మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామం కూడా పర్యటించకుండా రైతులపైన దాడి జరిగితే కూడా పరామర్శించకుండా ఈ విధంగా మీరు ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. ఎందుకంటే మీరు కల్వకుర్తి మండలంలో ఏం చేస్తున్నారు అది మాకు తెలుసు. ఇష్టానుసారంగా మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మీరు పక్షపాత ధోరణితో ఎంపీటీసీ బీఫామ్లు కొంతమందికి ఇచ్చుకొని ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కూడా ఓడగొట్టడానికి మీరు కూడా ప్రధాన కారణమని చెప్పేసి ఈ సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇష్టానుసారంగా ఇచ్చి దాదాపు 5 సీట్లను ఎంపీటీసీ సీట్లను ఓడిపోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది ఎమ్మెల్యేనే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మేము మా స్వతహాగా ఇంటికెళ్ళి మేము లెటర్లు ఇచ్చాం, మా స్వతహాగా లెటర్లు మేము అందించాం. మాకు సీట్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి అందిస్తే మాకు లెటర్లు ఇవ్వకుండా, మాకు బీఫామ్లు ఇవ్వకుండా పార్టీలు మారిన వాళ్ళకి బీఫామ్లు ఇచ్చి ఇలా పార్టీని ఓడగొట్టి కల్వకుర్తి మండలంలో, అదే కాకుండా రైతులపైన దాడి జరిగితే కూడా స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నావు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తామని కూడా తెలియజేస్తున్నాం.
అందరికీ నా నమస్కారం. నేను కల్వకుర్తి మండలం నాగర్ కర్నూలు జిల్లా గుండూరు గ్రామం. మొన్న 24వ తారీఖు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో అంటే అక్కడ మార్కెట్ జరుగుతున్న సమయంలో కళ్ళ ముందర మన పండించిన అంటే తీసుకొచ్చినటువంటి పంటను ఎత్తుకొని పోతుంటే ఒక రైతుగా అంటే మా అన్న రైతు చంద్రయ్య గారు తీసుకొచ్చినటువంటి పంటను అమ్మకానికి తీసుకొచ్చిన సమయంలో నేను కూడా మార్కెట్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ తమ్ముడు వెంకటయ్యగా నేను చెప్తున్నాను. ఆ టైంలో అంటే మన కళ్ళ ముందర చూస్తున్నాగానే మన పంటని దొంగిలించుకొని ఎత్తుకొని పోతున్న సమయంలో ఇదేంటి మేము అంటే ఎండనక వాననక రాత్రనక పగలనక మేము కష్టపడి పండించిన పంటను అమ్మకానికి తీసుకొస్తే కళ్ళ ముందర ఎత్తుకొని పోతుంటే ఇదేం దాన్ని నిలదీసినందుకు మా మీద దాడులు జరిపి అంటే మమ్మల్ని కొట్టి నానా రకంగా చేసి మమ్మల్ని హాస్పిటల్ పాలు చేసి చూపించి ఇక్కడ చెవిలో హోల్ పడింది. మొన్న హాస్పిటల్లోనే ఇదే V3 ఛానల్ వాళ్ళు మమ్మల్ని పలకరించి మాకు జరిగిన దాడిని తెలుసుకొని టీవీలో కూడా వేసినారు. మళ్ళీ అంటే మాకు ఎలాంటి న్యాయం జరగకపోవడం వలన వాళ్ళని మా మిత్రుడు మా గుండూరు విలేజ్ తర్వాత ఒక ఎడ్యుకేషన్ టెక్నికల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అతను అంటే మాకు ఎలాంటి న్యాయం జరగలేదన్న ఉద్దేశంతో అతను మా యొక్క దాడిని తెలుసుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడ చెన్నోజీ శ్రీనివాస్ అన్నగారు కూడా ఇద్దరు కలిసి వచ్చి మార్కెట్లో అక్కడ పరిస్థితిని తెలుసుకొని మా మీద జరిగినటువంటి దాడి గురించి తెలుసుకొని దీనికి ఏం పరిష్కారం దొరికిందని చెప్పేసి అదే మార్కెట్లో మమ్మల్ని సంప్రదించి అక్కడ జరుగుతున్న పరిణామాలు కనుగొని వచ్చి మళ్ళీ ఈ మీడియా మిత్రులకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వీళ్ళకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా మాకు ఎవరి నుంచి కూడా అంటే ఏ నాయకుడి నుంచి కానీ గవర్నమెంట్కి సంబంధించిన నియోజకవర్గం నుంచి ఎలాంటి మాకు సపోర్ట్ కానీ రెస్పాన్స్ కానీ మాకు ఎలాంటి సానుభూతి కానీ ఎక్కడ కూడా దొరకలేదు. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా మార్కెటింగ్ శాఖ నుంచి కూడా ఎలాంటి మాకు సహాయం కానీ పరామర్శ కానీ ఏది జరగలేదు. అదేవిధంగా నిన్న రాత్రి టైంలో ఆపోజిషన్ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి చెల్లా వంశీచంద్ర రెడ్డి గారికి ఫోన్ చేసి అన్న హర్షవర్ధన్ రెడ్డి అన్న వీళ్ళు నాకు ఫోన్ చేసి అన్న ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఇలాంటి దాడులు జరగడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మీకు గవర్నమెంట్ నుంచి కానీ మార్కెటింగ్ శాఖ నుంచి కానీ మన నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ జడ్పీటీసీ ఎవరైతే వ్యక్తులు గెలిచినటువంటి అంటే ప్రజాప్రతినిధుల నుంచి మీకు ఎలాంటి సహాయ సహకార్యాలు కానీ కనీసం పరామర్శ కానీ దొరికిందా, ఈ విషయంలో అంటే మీకు ఎలాంటి అంటే మీరు కేసు ఏమైనా పెట్టారా, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందని చెప్పేసి పాపం రాత్రి 8-9 గంటలకు ఆయన ఫోన్ చేసి పరామర్శించడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నా చెల్లా వంశీ చంద్రరెడ్డి గారు. యాక్చువల్గా చెప్పాలంటే నేను మామూలుగా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ నా జీవనాన్ని నేను గడుపుకున్న సమయంలో అంటే ఇదే అగ్రికల్చర్ రిలేటెడ్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఈ వ్యవస్థ గురించి నాకు కొద్దో గొప్ప తెలిసింది కాబట్టి మా అన్న రైతు కాబట్టి తీసుకొచ్చిన పంటని అక్కడ ఎలాంటి దళారుల మధ్య ఎట్లా నలిగిపోతుందో అన్న ఉద్దేశంతో నేను కూడా ముందు చూపుగానే వెళ్ళడం జరిగిన ఆ తరుణంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నాకు గమనించి ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినంతలోనే మా పైన దాడులు జరిగినాయి. ఆ దాడులు జరిగిన తర్వాత మేము కేసు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా జరుగుతున్న సమయంలో ఓన్లీ ఒకే ఒక ముగ్గురిని వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ పైన కేసు బుక్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా ఇద్దరిని అరెస్ట్ చేయకపోగా అరెస్ట్ చేసిన వాళ్ళని స్టేషన్ బెయిల్లో ఏదో ఇచ్చేసి వాళ్ళని పంపించడం, అదే మరుసటి రోజు అదే మార్కెట్లో వాళ్ళు దర్జాగా తిరగడం. నేను నిన్న మళ్ళీ మా అన్నగారు రైతు చంద్రయ్య తీసుకొచ్చినటువంటి పళ్ళని అమ్మడానికి నిన్న మళ్ళీ మార్కెట్ వెళ్ళడం జరిగింది. అక్కడ పరిస్థితులు చూస్తే ఎవరైతే మమ్మల్ని దాడి చేసిరో ఎవరైతే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిరో
వాళ్ళు దర్జాగా సంతోషంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ నాకు జరిగినటువంటి ఈ దాడిలో నా చెవి ఇప్పటికి కూడా సరిగా పనిచేయడం లేదు. నేను హాస్పిటల్కి వెళ్తే ఒక 2 months మెడిసిన్స్ వాడిన తర్వాత సరి అవ్వకపోతే ఆపరేషన్ చేసి సరి చేయాల్సి వస్తుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం. ఇలాంటి తరుణంలో మేము కష్టపడి పనిచేసినట్టు అంటే ఒక రైతు అంటే ఒక ప్రజా ప్రతినిధులకు ఎలాంటి కనికరం లేదా? మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇందాక చెప్పారు రైతు బంధు రైతు బీమా అంటే రైతు బంధు అనేదేమో ఇలాంటి దాడులు చేస్తే వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకు పెట్టుకోవాలి. అనివార్య కారణాలు అదే దాడులు జరిగిన తర్వాత వాడు చావడమో ఇంకేదైనా జరిగితే ఆ రైతు బీమా డబ్బులు తీసుకొని వచ్చి మేము మా భార్య పిల్లలకు అప్పచెప్పేసి పోవాలి. ఇదా మీ గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలు దీనికోసమేనా? తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రి గారు రెస్పాండ్ అయినారు, కానీ మాకు రెస్పాండ్ అయిన సంగతి టీవీలలో అక్కడక్కడ చూడడమే జరిగింది తప్ప మా వరకు మాకు ఎలాంటి సహాయం కానీ ఏ రకంగా కూడా పరామర్శ కానీ ఇంకా ఇతర సంబంధిత మేము పెట్టినటువంటి కేసులపైన యాక్షన్ కానీ ఏది కూడా అక్కడ కనిపించడం జరగలేదు. ఇక్కడ మేము ఒక ప్రభుత్వ వ్యతిరేకంగా కానీ ఇంకో వేరే పార్టీల కోసం కానీ మేము ఒక రైతుగా మాకు జరిగిన అన్యాయాన్ని ఇంకొకరికి జరగకుండా ఇలాంటి లాంటి రైతులపైన దాడులు జరగకుండా పండించిన పంటను తన కష్టపడిన పంటను అమ్ముకొని అంటే దర్జాగా తిరిగే రోజులు రావాలని, తనకు సరైన న్యాయం దక్కాలని ఈ రైతు బీమాలు రైతు బంధులు కాదు, తను పండించిన పంటను ఇప్పుడు రైతు ఏదైతే ఇత్తనం వేసినప్పటి నుంచి మార్కెటింగ్ తీసుకొచ్చి అమ్ముకొని డబ్బులు చేతిలో పెట్టుకున్నంత వరకు ఎంతమంది బతుకుతున్నారని. ఇప్పుడు ఈ ఎవరైతే మాకు అంటే అట్లీస్ట్ పరామర్శించలేదు మా ప్రజాప్రతినిధులు మా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు వీళ్ళు అని అంటే ఎందుకు మేము ఇలా అంటే ఎమోషన్ని బయటకు చెప్పుకుంటున్నానంటే, మీరు పొద్దున్న లేచి 3 పూటలు తినే తిండి 5,000 మీ నోట్లోకి పోతున్నాయి అని అంటే ఒక రైతు పండించినటువంటి పంటనే అని మీరు గుర్తు చేసుకోవాలి. తర్వాత రైతే రాజు అంటే రాజును బికారిని చేస్తున్నారు. మీరు బికారులు, ప్రజాప్రతినిధులు బికారులు, బ్రోకర్లు బికారులు, వ్యవస్థలో తిరుగుతున్నారు. వీళ్ళందరూ బికారులను వదిలేసి రాజుని బికారం చేసేసి మీరందరూ రాజులు అవుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఓట్లు అడుకునే టైంలో చిన్నపిల్ల కానీ ముడ్డి గడగడానికి కూడా వెనకాడని ఈ ప్రజాప్రతినిధులు అక్కడ ఇంతటి స్టేట్ లెవెల్లో ఇంతటి ఘోరం జరిగినప్పటికి కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం అనేది ఒక రైతు బిడ్డగా ఒక రైతుగా ఎంత అవమానంగా ఫీల్ అవుతున్నానంటే చూడండి. నాకు జరిగినటువంటి ఇక్కడ దాడిలో ఇది నా చెవిలో పడిన హోలు, దీనికి 2 months మెడిసిన్స్ వాడితే తగ్గకపోతే కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, చాలా పెద్ద హోల్ పడిందని చెప్పేసి డాక్టర్ గారు రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. ఇలాంటి ఘోరమైన దాడులు జరిగినప్పటికి కూడా ఎవరి నుంచి అంటే మేము ఎవరినైతే ఎన్నుకుంటామో మాకు గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచి అయితే మాకు న్యాయం జరుగుతుందో వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు ఇప్పటి వరకు ఏం న్యాయం జరిగింది? మా పైన జరిగినటువంటి దాడులకు మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు? భవిష్యత్తులో మాలాంటి రైతులకి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఇక్కడ జరిగినటువంటి అన్యాయం అంటే మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు మా దగ్గర వచ్చేసి ఓట్లు అడుక్కొని ఓట్లు వేయించుకొని కనీసం ఎలా ఉంది ఏం జరిగిందని కనీసం ఒక పలకరింపు కూడా చేయకపోవడం అనేది ఎంత దారుణం అంటే చాలా అవమానకరం. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి రైతు వ్యవస్థను రైతుల్ని అవమానిస్తున్నట్టుగా ఇది రైతుకు ప్రయారిటీ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ ప్రపంచంలోనే ఎక్కడ మన ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్నటువంటి అవార్డు ఇచ్చినటువంటి రైతు బంధు గురించి గొప్పగా చెప్పుకున్నటువంటి మన ప్రభుత్వానికి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎక్కడో ప్రపంచంలో వచ్చే అవార్డుల కోసం కాదు సార్,
మన దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయాలని అరికట్టి ఇక్కడ అవార్డులు ఇవ్వండి. ఇక్కడ రైతుకు బెనిఫిట్ చేసి రైతుకి అవార్డు ఇవ్వండి. మీరు అవార్డ్స్ తెచ్చుకోవడం కాదు. మీరు ఏదో మేము రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమాలు ఇస్తున్నాము, దాంతో పెద్దగా ఏదో జరిగిపోతుంది అంటే ఏమీ జరగదు. ఇక్కడ ఇతనం వేసినప్పటి నుంచి రైతు పంటను అమ్ముకొని తన చేతికి డబ్బులు వచ్చేంత వరకు భరోసా ఇవ్వండి. రైతు బీమా, రైతు బంధువులతో పాటు అంటే అవే కావు. ఈ రైతుకు కావాల్సినటువంటి భరోసా మీరు ఇచ్చినట్టయితే రైతు రాజుగా నిలబడతాడని చెప్పేసి నేను నాకు జరిగినటువంటి దాడిని బాధగా దిగమింగుతూ మా అన్నయ్యకి జరిగినటువంటి ఆయన పైన కూడా జాడి జరిగింది. సో మాకు ఇలా జరగడాన్ని నేను దిగమింగుకోలేక మళ్ళీ నా మిత్రుడైనటువంటి సంతోష్ కుమార్ అన్న, శ్రీనివాస్ అన్న వీళ్ళ సమక్షంలో వీళ్ళు కొంచెం నన్ను మోటివేట్ చేసి నువ్వు ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని నువ్వు 10 మందికి తెలియజేయాలి, ఆ తర్వాత నీకు ఒక న్యాయం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు నాకు సలహా ఇచ్చి నన్ను మోటివేట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మీడియా మిత్రుల ముందు కూర్చోబెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ మన మీడియా మిత్రుడు V3 ఛానల్ అన్నగారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ రోజు కూడా దాడి జరిగిన రోజు కూడా ఏదైతే జరిగిందో న్యాచురల్గా మమ్మల్ని అంటే మమ్మల్ని అడిగి తెలుసుకొని ఆ టీవీలో బాగా చాలా చక్కగా స్పందించి వాళ్ళు దాని మీద టీవీలో ప్రదర్శించడం అనే టీవీలో వేసి మాకు ఒక ధైర్యాన్ని నింపినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా గుండూరు గ్రామం కల్వకుర్తి మండలం యువ రైతులు చంద్రయ్య వెంకటయ్యపై ఈ మధ్యకాలంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో దళారుల చేతిలో దాడికి గాయపడేటువంటి రైతుల్ని నిన్న సందర్శించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది పూర్తిగా మార్కెట్ వైఫల్యం కూడా మేము భావిస్తున్నాం. అక్కడ తూతూ మంత్రంగా పోలీసు వాళ్ళు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వాళ్ళని రక్షించడం జరిగింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే నిందితులపై హత్యానేరం కేసు నమోదు చేసి వాళ్ళని చట్టరీత్యా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఈరోజు చూసినట్టయితే అతివృష్టి, అనావృష్టి, కూలీల కొరత, ట్రాన్స్పోర్టు అనేక అవస్థలు పడి వాటర్ లేక బోర్లు అడుగంటిపోయి ఉన్న నేలని చదును చేసుకొని కష్టపడి నెత్తిన పెట్టుకొని పంట తీసుకొస్తే ఈరోజు మార్కెట్లో దళారుల చేతిలో దాడికి గురైనటువంటి సంఘటనలు అనేది ఇది చాలా దురదృష్టకరం. మనం ఇప్పటివరకు వింటూ ఉంటాం దళారుల చేతిలో దగాబడ్డ రైతులు ఉంటారు, కానీ ఇలా దాడికి గురైన రైతులు ఇది తెలంగాణలో చెప్పుకోవడం అనేది మనము సిగ్గుచేయడానికి కూడా నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వం ధాన్యం అంటే రైతు కాళ్ళ దగ్గరనే ధాన్యం పంటను కొనుగోలు చేయాలా, రైతు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలా, పటిష్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలా, రైతు బంధు, రైతు బీమాతో పాటు రైతు రక్షణ చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుకు ధాన్యం కొనుగోలు అనేది ఒక రవాణా వ్యవస్థ, ప్రత్యేక రవాణా వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేసి నేరుగా రైతు నుంచి పంటను కొనుగోలు చేసి ఒక పంటకు ధరలు కూడా ముందే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మార్కెట్ శాఖ వాళ్ళు కానీ, హార్టికల్చర్ వాళ్ళు కానీ, సంబంధ మినిస్టర్ కానీ ఇప్పటి వరకు రైతుల్ని నేరుగా కలుసుకొని వాళ్ళని సందర్శించకపోవడం అనేది బాధాకరం. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కూడా, నాగర్ కర్నూలు ఎంపీ, కల్వకుర్తి ఎమ్మెల్యే కూడా ఈ యువ రైతుల్ని సందర్శించకపోవడం అనేది బాధాకరం. ఎలక్షన్ల ముందు ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకుంటామని చెప్పేసి ఈరోజు యువ దాడికి గురైనటువంటి ఈ రైతుల్ని ప్రజాప్రతినిధులు విస్మరించడం అనేది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ హత్య రైతే రాజు ఇది రాజు పైన జరిగిన హత్య, రాజుపై జరిగినటువంటి దాడి భావించి ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యత వహించి రైతుకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మరి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఈ మార్కెట్ వ్యవస్థని ప్రక్షాళన చేయాలని చెప్పేస్తున్నాం. ఈ నూతన మద్య పాలసీలు, ఈ మున్సిపల్ పాలసీలు, విలేజ్ పాలసీలు కావాల్సింది రైతు పాలసీలు తీసుకురావాలా, రైతు రక్షణ పాలసీలు తీసుకురావాలా, రైతు కొనుగోలు విధానంలో మార్పు తేవాలా, మార్కెట్ రైతు కాళ్ళ ముందరకు పోవాలని మేము డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.